తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో అంటే బేసికలీ ఇప్పుడు చాలా అంటే మంచి వ్యాలిడ్ పాయింట్ ఒకటి ఏంటంటే కాస్ట్యూమ్స్ గురించి మంచిగా మాట్లాడారు. అట్లీస్ట్ మీరు ఒకవేళ ఎంజాయ్ చేయండి మీకు అంతగా కావాలనుకుంటే, లేదంటే వదిలేయండి. చిరంజీవి గారు చెప్పిన మాట ఏంటంటే చెడు అదే మంచి మైక్ లో చెప్పండి, చెడు చెవులో చెప్పండి అని ఒక ఈవెంట్ లో. సో అలా ఉండండి అని చెప్పి. బట్ లాస్ట్ టైం కాంట్రవర్సీ అయింది, మీకు తెలుసు. ఓకే, అక్కడ ఏదో ఇష్యూ అయింది. మన యాక్ట్రెస్ తెలుసు కదా మీకు, రాజ్యసభ ఈవెంట్ కి ఆవిడకి అలా అయింది. అయినప్పుడు మళ్ళీ డ్రెస్ గురించే ఇంకొకరు చెప్పి డ్రెస్సింగ్ మంచిగా వేసుకోండి అని, ఇంకొకరు సంథింగ్ వీళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు కదా. I was invited for one of the pub events. There's bodyguards everywhere. ఇక్కడ ఇద్దరు ముగ్గురు నలుగురు ఇలా గుంపుగా ఇలా తీసుకెళ్తున్నారు. ఇలా తీసుకెళ్తుంటే మధ్యలో ఒకడు he did like this. I know, he's You should have caught his hand. No, I will tell you what I did. He did like this. I don't know. ఇలా మెల్లగా వచ్చి ఇలా అనేసి అంటున్నాడు. ఇలా చూసా, you know who that person is. ఫస్ట్ తల మీద పాడగా I did this and then I went. I did that to him. I don't know what it felt. If I had not done that to him, no, I would have felt bad. నేను అలా కొట్టి వాడిని ఒక మాట అనకపోయి ఉంటే I would have felt bad that why did I didn't allow. It's not my mistake. There were bodyguards, there were everybody. I was covering my. Until then, I was walking freely. From then, I kept like this and walked. Because you see how men are. They kontamandi. You have to be well taught. You should know what to do or what not to do. And you can't do that to somebody just because she's available and close. You can't do all that. I పెద్ద మొట్టిగా ఇచ్చి scolded him. And everybody saw. ఎవరికి అర్థం కాలేదు, అది నాకు వాడికి తెలిసిన సీక్రెట్. వెనకాల నుంచి రాంప్రసాద్ గారు ఏమైంది అంటున్నాడు. అడిగిచ్చా నిజంగా ఎంత బోల్డ్ గా ఉంటారు మీరు, అంటే ధైర్యంగా అంత బ్రేవ్ గా. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నలుగురు ఉన్నారు కదా, ఏదైనా అయితే చూసుకుంటారు. There are 4 people who can take care. Then also they call me as a guest. If something bad, something they will take care. But I really think what you wear, you should be comfortable. Exactly. మనం ఇలా వేసుకునే ఇలాగే ఉన్నాను, ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నా. ఇలా ఉంటేనే వాడు టచ్ చేశాడు. అలా ఉన్నప్పుడు ఈ నలుగురిలో వెళ్తున్నప్పుడు అగ్లీగా వల్గర్ గా డ్రెస్సింగ్ చేసుకోకుండా మనం ఉండాలి. ఐ టోల్డ్ యూ, లైక్ సిచ్యువేషన్ వైజ్ సిచ్యువేషన్ కి తగ్గట్టు వేసుకుంటే బెటర్. వెన్ యూ నో ద సిచ్యువేషన్ ఇస్ లైక్ దిస్, ఇట్ ఈస్ బెటర్ యు నాట్ వేర్ సంథింగ్ where he could touch my t-shirt. Where if somebody has a access, he will touch you everywhere. No, how can you అంటే మనకి మనకి సేఫ్టీ అంతలాగా ఉండి చాలా ఎక్కువ మంది స్క్వాడ్ ఉంటే ఓకే, తప్పితే మనం కూడా కొన్ని సార్లు లిమిట్ కి మించి వెళ్ళకపోతే బెటర్. ఒక లిమిట్ ఇస్ గుడ్ అంటిల్ యూ ఫీల్ కంఫర్టబుల్. Don't pull down. And you are pulling down, you know you are not comfortable, then why are you wearing it? Correct. Wear it because you are very comfortable. If you are not, don't wear it. But then if you are only uncomfortable, why do you trigger so much? You don't have to. అలా అని మగవాళ్ళు మీరు ట్రిగ్గర్ అయిపోతారు, అమ్మాయిలు ఇలా అలా. కొంతమంది నేర్చుకొని రావాలి. అది చిన్నప్పటి నుంచే ఉండాలి ఆ ట్రైనింగ్. బయటకి మనకి డిఫరెన్స్ ఎందుకంటే పీపుల్ ఆర్ వేరింగ్ సంథింగ్, వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి దే హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. లైక్ పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు ఇలా యంగ్ ఏజ్ లోనే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. మనకి ఇక్కడ అంతా ఇది తప్పు అది తప్పు అని, కాబట్టి సీక్రెట్ గా ఫోన్ మాట్లాడి సీక్రెట్ గా చూస్తాం, సీక్రెట్ గా వీడియోలు చూస్తాం. ఎవరైనా వీడియో, it's like it's not allowed. You should not do this, not this. I think as a human body you need what you need, but then you should learn to respect everyone. And you should respect. If somebody doesn't like it, they don't like it. Correct. If they like it, they will only be with you.
And until then, you don't go into somebody else's privacy. Don't touch them Space also. Yeah. without their. కన్సెంట్ ఆర్ Correct. నైస్ నైస్ అంటే సీరియస్ సబ్జెక్ట్ ఇది మనం ఏదో సరదాగా ఫన్ చేసుకున్నాం కానీ మరి నిన్న వాళ్ళని మొన్న touch చేయలేదు ఎవరో నన్ను అడిగారు మీ యాక్టర్స్ ఎందుకు ఇప్పుకొని తిరుగుతారు. సంబడి ఆస్డ్ మీ మీ యాక్టర్స్ ఎందుకు ఇప్పుకొని తిరుగుతారు. వై డూ దే ఓపెన్ అండ్ రోమ్ ఓపెన్. ఇట్స్ నాట్ లైక్ దట్. It's not like that. This is an entertainment industry, glamour field, and And it's about personal choice, no? Like if you are comfortable in whatever you're wearing, you should be allowed to do that. Why are we restricting? If we are, they are not uncomfortable. We are uncomfortable seeing that. So then ours is we are the problem, no? If you are uncomfortable, don't look. Why make the other person? She doesn't have, or that person does not have a problem wearing whatever they want to wear. Even హనీలో తను ఎప్పుడు నైటీలో నేను ఎప్పుడు చీరలో ఈస్ ఫుల్లీ కవర్డ్ ఇన్ పద్ధతిగా ఏదైతే అమ్మాయిలు వేసుకుంటే అబ్బాయిలకి నచ్చదో అది వేసుకొని ఉంటుంది తను ఆల్వేస్ ఇన్ నైటీ. Yeah. It was quite sad though. And in different kind of makeup. Very nice makeup. And people were like, I was scaring everyone in the production.